హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా భైరవుల యొక్క ఉపాసనలు కూడా చెప్పి ఉన్నాం. మీరు భైరవుల యొక్క ఉపాసనలన్నీ వినాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి మొత్తం వినండి. భైరవుల యొక్క ప్రసంగములను విని మీ ఆవశ్యకతను అనుసరించి ఏ భైరవుడు ఉపాసన చేస్తే మీకు బాగుంటుందో తెలుసుకొని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు బటక భైరవుని యొక్క బీజ మంత్రము చాలా శక్తివంతంగాను సర్వశ్రేయోదాయకంగాను ఉంటుంది. ఈ మంత్రం జపం చేయడం వలన జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, మనోధైర్యము, దాంపత్య జీవన సుఖములు లభించగలవు. ఈ మంత్రము ఎవరైనా సరే ప్రత్యక్షంగా జపం చేసుకోగలరు. వారికి ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి భయములు ఉన్నా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకుని ఆ ఈటి బాధల నుండి బయటపడగలరు. బటుక భైరవుడు అంటేనే మహాభైరవుడు, మహాశక్తివంతమైన వాడు. కాబట్టి ఈ మంత్రము జపం చేసి మన యొక్క కష్టములను, దుఃఖములను పారద్రోలవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి. మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉండకుండా ముదురు చందనపు రంగు మరియు కాషాయ వస్త్రములు లేదా ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము. రుద్రాక్ష స్ఫటికమాల శ్రేయోదాయకము. శివాలయ దర్శనములు చేస్తూ, శివునికి ప్రదక్షిణలు చేస్తూ, నందీశ్వరునికి నిమృతూ, అతని యొక్క ఎడమ చెవిలో మన యొక్క దుఃఖమును చెప్పుకుంటూ ఈ మంత్ర జపం చేస్తున్నామన్న విషయం కూడా నందీశ్వరుని యొక్క ఎడమ చెవిలో చెప్పి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. తల్లి వద్ద నుండి, తండ్రి వద్ద నుండి, గురువు వద్ద నుండి ఈ మంత్రమును గైగొని ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు. స్త్రీమూర్తులైతే భర్త వద్ద నుండి మంత్రము తీసుకోవచ్చు. ఇదే మంత్రము ప్రతిరోజు 8 మాలల చొప్పున 22 రోజులు జపం చేసి బటక భైరవుని యొక్క అనుగ్రహముతో సకల శ్రేయస్సులు పొందవచ్చు. ఇదే మంత్రము 1,00,000 జపం పూర్తి చేసుకుని పురస్కరణ విధులు గావించిన వారు ఆ జీవనం నిర్భయులై తేజవంతమైన జీవితమును గడపగలరు. గురువు వద్ద నుండి ఈ మంత్రము తీసుకుని అష్టదిగ్బంధన యంత్రమును స్థాపించి 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి యజ్ఞము, తర్పణము, మార్జనము, విరితాన భోజనం ఇచ్చిన వారు పరప్రయోగములను కూడా పారద్రోలగలరు. ఎవరికైనా సరే ఇబ్బంది కలిగినా వీరు వారికి నయం చేయగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం ఐం హ్రాం క్లీం శ్రీ బటుక భైరవాయ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రాం క్లీం శ్రీ బటుక భైరవాయ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రాం క్లీం శ్రీ బటుక భైరవాయ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చాలా శక్తియుతంగాను శక్తివంతంగాను ఉంటుంది. సకల శ్రేయస్సులను చేకూర్చగలదు. ఎటువంటి సందేహములను లేకుండా గురువు గారు చెప్పారు, మేము చేస్తున్నాం అనే భావనతో ఈ మంత్రమును జపం చేసుకోవచ్చు. ఎటువంటి మంత్రములకు మేము ప్రత్యక్షంగానే అనుమతి ఇవ్వగలం. ఎందుకంటే నిత్యము మేము శివారాధన చేస్తూ ఉంటాము, వీరభద్రుని యొక్క ఉపాసకులము. కాబట్టి భగవంతుడైన శివునికి సన్నిధిలో నిరంతరం ఉండడం వలన బటుక భైరవుడు, కాల భైరవుడు, వీరభద్రుడు, అష్టాంగాది అష్టభైరవులు మాకు సన్నిహితులుగానే భావిస్తాం. కాబట్టి ఈ మంత్రములు జపం చేసేందుకు మేము ప్రత్యక్షంగానే గురువుగా అనుమతి ఇచ్చేస్తాం. ఎందుకంటే దీనిలో ఎటువంటి ప్రతికూల చర్యలు, ప్రతికూల ప్రభావములు ఉండవు. బాధ్యత కలిగిన మహాశక్తివంతమైన భైరవులు మన నుండి ఏమీ ఆశించరు. కాబట్టి ఈ మంత్రములు జపం చేయడం వలన అయినంత వరకు మనకు క్షేమమే జరుగుతుంది, లేదా అక్కడికి అలా ఉంటుంది. ఏదో ఒక రోజు మన సమస్యలన్నీ తీరుతాయి, గాని ప్రతికూల ప్రభావాలు పడవు. కాబట్టి ఇటువంటి మంత్రములు దొరికేటప్పుడు అతి సునాయాసంగా చేసి మన ప్రయత్నంగా ప్రారంభించి భగవంతుని యొక్క అనుగ్రహముతో సకలమును నెరవేర్చుకోగలం. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. అర్థం చేసుకుని ముందుకు సాగుతూ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనం ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.